ఆదివారం నల్గొండ మండలం అనంతారం జీకే అన్నారం గ్రామాల్లో సిపిఎం శాఖ మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదివారం నల్గొండ మండలం అనంతరం జీకే అన్నారం గ్రామాల్లో సిపిఎం శాఖ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు ముందు చూపుతో వివరించాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జబ్బుల బారిన పడి ప్రైవేట్ దవాఖానాలలో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారని తెలిపారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం పనులను నిధులు కేటాయించి గ్రామాలలో మురికి కాలువలు, చెట్లు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కొత్తపాలెం నుండి అనంతరం వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు మూసుకొని ప్రజలు ప్రయాణించే పరిస్థితి లేదన్నారు. మురికి కాలువలు తీసే పరిస్థితి లేదన్నారు. జీకే అన్నారం గ్రామంలో మురుగు కాలువలు తీయక పూడిపోయి దోమలు, ఈగలతో కంపు కొడుతున్నాయని తెలిపారు. గ్రామాలలో వృత్తిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేయుటకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని తెలియజేశారు. నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం అమలు కోసం ప్రయత్నం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభలలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి నలుపురాజు సైదులు, మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, మానుపాటి ఎల్లయ్య, రుద్రాక్ష రాములు, నాంచారమ్మ, కొండ అంజయ్య, కొండ రాములు, తండు శంకర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన గ్రామ కార్యదర్శిగా రుద్రాక్షి రాములు, జీకే అన్నారం గ్రామ కార్యదర్శిగా తండు శంకర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.